17 సంవత్సరాలు కిడ్నీ ఫెయిల్ అయిపోయినా ఒక సింగిల్ కిడ్నీతో 17 సంవత్సరాలు బ్రతికాను. ఓ హల్లెలూయా. ఏడ్చి రోధించి రాత్రి పొగులు కూడా ఏడుస్తూ ఉండేవాడిని. ఎందుకంటే ఇప్పుడు చనిపోతే నా భార్య నా పిల్లలు ఏమైపోతారు. నేనే నానా కష్టాలు పడ్డాను. నేనే ఎవరిని అడుక్కోవాలో ఎవరితో నేను బ్రతకాలో తెలియక ఇప్పుడు దాకా బ్రతికాను. కానీ మరి ఈ స్థితిలో నేను చనిపోతే నా పిల్లలు అనాథలు అయిపోతారు కదా అని ఇప్పుడు నాకు 2 కిడ్నీలు పని చేయలేదు. 2 కిడ్నీలు పని చేయకపోయినా నా పని నేను చేస్తూ ఉన్నాను. దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. అనేక మంది నాకంటే వెనకాల ఉన్నవారు అదే కిడ్నీతో మా ఊళ్ళోనే 2-3 ఉన్నారు. అదే కిడ్నీ పేషెంట్లు కూర్చొని నడవలేకపోతున్నారు, నెగలేకపోతున్నారు. కానీ నన్ను నడిపిస్తానే ఉన్నాడు 2 సంవత్సరాల వరకు. మరి మరొక అద్భుత సాక్ష్యం ద్వారా దేవుడు మీ ముందుకు రావడానికి చూపించాడండి. అనకాపల్లి బుచ్చేపేటలో మనం ఉన్నామండి. మన ముందు సత్యానంద్ గారు ఉన్నారు. సత్యరావు గారిని సత్యానంద్గా దేవుడు మార్చి ఎలాగ ఆయన జీవితం ద్వారా అనేక మందిని రక్షించాడు. కఠిన పరిస్థితుల్లో కూడా దేవుని కొరకు ఎలా నిలబడాలి, మరి దేవుణ్ణి నమ్ముకోవడం ఎందుకు అనే చాలా ప్రశ్నలకు ఆయన సాక్ష్యం ఒక సమాధానమైంది. రెండోది, ఈ మారుమూల గ్రామంలో చర్చికు వెన్నుదన్నుగా ఉంటూ అనేక కుటుంబాలని దేవుని ఎందుకు నడిపించిన గొప్ప సాక్ష్యం అండి. మరి ఆయన మాటల్లో ఆయన దేవుని ఎలా తెలుసుకున్న తర్వాత ఆయన ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు, ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అనే విషయాలు ఆయన సాక్ష్యంలో మనం తెలుసుకున్నాం. ప్రైజ్లాడండి. మరి మీ సాక్ష్యాన్ని కొంచెం మాకు వివరించండి. మా సాక్ష్యాన్ని మరి ప్రభుని నమ్ముకోవడం అంటే మొదటగా మా అమ్మగారు ప్రభుని నమ్ముకున్నారండి. మా అమ్మగారు ఎలాగ నమ్ముకున్నారంటే బాగా విగ్రహారాధనలో నుండి ప్రభుని తెలుసుకున్నారు. ప్రభుని తెలుసుకోవడం అంటే ఊరికనే తెలుసుకోలేదండి. మా తమ్ముడు గర్భంలో ఉన్నప్పుడు ఏ హాస్పిటల్లోనూ చేర్చుకోకపోతే ఇంకా ఆస్తి అంతా అయిపోయింది. పాక దగ్గర పొలంలో ఉన్న పశువులు ఇవన్నీ కూడా అమ్మడం జరిగింది. అమ్మి మా మామయ్య గారు హాస్పిటల్ అంతా తిరుగుతూ ఉంటున్నప్పుడు ఎక్కడికి వెళ్ళా చేర్చుకోలేదు. నోటెళ్ళి బ్లడ్ పడిపోతూ ఉండేది. తర్వాత నోరంతా స్మెల్ వాసన వస్తూ ఉండేది. ప్రెగ్నెంట్ నిండు సోలాలు ఇంకా నడవలేని పరిస్థితి, అడుగు తీసి వేయలేని పరిస్థితిలో ఉండేటప్పుడు మరి మా అమ్మగారిని బ్రతికితే కొత్తపల్లి బుచ్చిపేటలో ఉంచుతారు, లేకపోతే శ్మశానానికి తీసుకెళ్ళి తల్లిని పిల్లని కూడా ఇద్దరిని ఒకసారి సమాధి చేసేస్తారని చెప్పి రిక్షా బండి మీద, అప్పుడు రిక్షాలు ఉండేవి 40 సంవత్సరాల కిందట ఈ మాట, రిక్షాలు ఉండేవి. ఆ రిక్షా మీదే తీసుకొచ్చి కిందని మందిరం ఉండేది, యేసు ప్రభు మందిరం. ఆ కింద మందిరంలో ఉండేటప్పుడు ఏం జరిగిందంటే బ్రతికితే పిల్లల కొరకు బ్రతుకుతుంది, లేకపోతే చనిపోతుంది అనుకుని ప్రభు అంటే తెలీదు. ఆ స్థితిలో మా అమ్మగారిని తీసుకొచ్చి మందిరంలో పడచేయడం జరిగింది. మరి ఆ మందిరంలో పడసిన 3 రోజులకి జ్ఞాపకం వచ్చి అప్పుడు మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళడం జరిగింది. ఇంటికి తీసుకెళ్ళడం అప్పుడు నుండి కూడా మా అమ్మగారు యేసు ప్రభుని స్వీకరించారు. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత కుమారుణ్ణి, మా సహోదరుడు కుమారుడిని మరి జన్మగానే మా కుమారుడు నాకు తమ్ముడు అతనికి ఎప్పుడైతే అతను జన్మించాడో అప్పుడు నుండి కూడా మేము విశ్వాసంతో యేసు ప్రభును అంగీకరించడం. మా అమ్మగారు తరపుని మేము చిన్నపిల్లలుగా ఉండేవాళ్ళం కంటే అప్పుడు చిన్ననాటి నుండి కూడా ప్రభు అంటే నాకు ఇష్టంగా ఉండేది. ప్రభుని నమ్ముకుంటూ ఉండేవాళ్ళం. ఆ స్థితిలో కూడా ఆకలితో ఉండేవాళ్ళం అన్నమాట. నాకు ఎలా ఉండేదంటే ఎక్కడికన్నా ఎవరన్నా దగ్గరికి వెళ్తే అన్నం పెడితే తినాలని ఆశ ఉంటా ఉండేది. స్కూల్ నుంచి వచ్చి నేను 5వ తరగతి దాకా చదువుకున్నాను. స్కూల్ నుంచి వచ్చి ఎవరన్నా అన్నం పెడితే తినొచ్చు. స్కూల్లో టిఫిన్ చేసి పెట్టేవాళ్ళు, ఆ టిఫిన్ తోటే ఉండేవాడిని అనమాట. అంటే సరిగ్గా భోజనం ఉండేది కాదు. ఆ టిఫిన్ చేసి ఆ టిఫిన్ తోటే ఉండిపోయేవాడిని. ఇంక ఇంటి దగ్గరికి వస్తే ఏముండేది కాదు. ఆ తర్వాత ఇంకా పొలంలోకి వెళ్ళినప్పుడు మందలు కాసే మేకల కాపుర్లు ఉంటారు కదా, వాళ్ళతో వెళ్తే అక్కడ భోజనం పెడతారని వాళ్ళతో వెళ్ళేవాడిని. నైట్ అంతా అక్కడ ఉండి ఆ మందలు కాస్తూ వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఆ భోజనం తిని మళ్ళీ ఉదయాన్నే మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ స్కూల్కి వెళ్ళేవాడిని. ఇలాంటి పరిస్థితుల్లో నేను జీవిస్తూ ఉండండి. పెద్ద కుమారుడిగా మా అమ్మకి నాన్నకి నేను 2 అక్కలు 2 తమ్ముళ్ళు. నాకు నేను మగపిల్లల్లో పెద్దవాడిని అనమాట.
2 అక్కలు నాకు. అయితే ప్రభుని నమ్ముకోడు మా అమ్మగారిని. ఎప్పుడైతే మా అమ్మగారిని మొదటగా నమ్ముకున్నారు, మా నాన్నగారు నిత్య తాగుబోతు అన్నమాట. ఎంత ఉంటే అంత తాగి అక్కడే పడుకుని ఉండేవాడు, ఆ రోడ్డు మీదే పడుకుంటున్నాడు. ఇంకా ఇంటికి వచ్చే పరిస్థితి లేదు. అలాంటి స్థితిలో ఉండేటప్పుడు ఆకలి స్థితిలో మా 5 పిల్లలు, మా నాన్నకి 5 సంతానం. ఈ 5 సంతానము కూడా ఆకలితోటే ఉండేవాళ్ళు. ఎప్పుడు ఆకలేస్తూ ఉండేది. ఎవరన్నా పెడితే తినాలని ఆశ కలిగి ఉండేది. ఎవరు ఏ బంధువులు కూడా రమ్మని పిలిచి కొద్ది భోజనం పెట్టిన పరిస్థితి లేదు, సహాయం చేయలేదు మా జీవితాల్లో. యేసు ప్రభువుని ఎప్పుడైతే అంగీకరించిందో మా తల్లిగారు, మాకు రాను రాను ఆ జీవితము మారడం జరుగుతూ ఉండేది. ఎందుకంటే మేము ఎదుగుతున్న కొలది కూడా ప్రభు మాకు సాయం చేస్తూ ఉండేవాడు. దేవుడు సాయం చేస్తున్నాడు. నేను చిన్ననాటి ఎన్ని కష్టాలు పడ్డాను. దేవుడి సన్నిధిలోకి వస్తే ఆకలి ఉండదు, సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుందని నా అంతట్లో నేను ప్రభు సన్నిధికి రావడం మొదలుపెట్టాను. నాకు ఎవరు రమ్మని చెప్పలేదు, మా అమ్మ తల్లికి వస్తుందని నేను కూడా వెనకాల రావడం జరిగింది. అప్పుడు ఇలా ఉంటూ అలా జీవిస్తూ ఉన్నాను. ఉండే టైంలో మరి నాకు అదిగో ఇది కానీ 19 సంవత్సరాల వయసులో 1999లో డిసెంబర్న వివాహం చేయాలని ఆశపడిన తర్వాత వివాహం చేసేటప్పుడు ఎంతో దేవుని సన్నిధిలో ఉండి చేసుకోవాలా, రక్షణ పొందాలా, అలాగని చెప్పి రక్షణ పొందాలని ఆత్మీయ తండ్రిగా ఉండి మరి రక్షణ పొందాలని చెప్పేసి వారు ఎప్పుడైతే చెప్పారో, అయితే ఏం చేయాలంటే నేను వైజాగ్ వెళ్ళి రక్షణ పొందడము జరిగింది. వైజాగ్ భీములపట్నం వెళ్ళి మన జెమ్మెసాయి గారి చేత నేను రక్షింపబడ్డాను, రక్షణ పొందాను. రక్షణ పొందిన తర్వాత వివాహము ఒక 2 నెలలు 3 నెలలు పోయాక అప్పుడు వివాహం జరిగింది. ఆ వివాహం జరిగిన తర్వాత ఇంకా నా జీవితం ఎలాగంటే నేను వ్యవసాయం చేసేవాడిని, కూలి పని చేసేవాడిని, అన్ని పనులు చేస్తూ ఉండేవాడిని. అలా చేస్తూ ఈ పనిలో ఏంటంటే మేసన పని చేయటానికి నేను ఇష్టపడ్డాను. నేనేం చేయాలి ప్రభువా, నా జీవితంలో ఎక్కడికి వెళ్ళా ఒకరోజు కూలే చెప్తున్నారు, ఏం చేయాలని నేను కన్నీరు కార్చి ఏడుస్తూ ఉన్నప్పుడు మేస్త్రి పని నేర్చుకోవడానికి నాకు అవకాశం కలిగింది. ఆ మేస్త్రి పని నేర్చుకొని ఆ మేస్త్రి వెనకాలే పని చేస్తూ ఇంకా డైరెక్ట్గా మేస్త్రిగానే నేను చలమని అయ్యాను. ఇప్పుడు బిల్డర్గా కూడా బిల్డింగ్లు కట్టి ఆలోచనలకి కూడా నన్ను ఇప్పుడు దాకా తీసుకొచ్చాడు ప్రభు. అయితే ఇలా చేస్తున్నప్పుడు నా స్థితి అలా మారుతూ ఉండేది. కూడలేని పరిస్థితి నుంచి నన్ను దేవుడు బాగానే హెచ్చించాడు. ఆయనకి ఇష్టమైన మార్గంలో నడవాలని ఆయన నన్ను గురి కలిగి నడిపించాడు. అయితే ప్రతిసారి కూడా ఆయనతో నేను ఒక నిబంధన చేస్తూ ఉండేవాడిని. ప్రభువా నీ చిత్తమైతే నన్ను ఎలా నడిపిస్తావు అని నేను అడుగుతున్నప్పుడు నాకు అంతు పట్టేది కాదు, ఏమీ లేదు, నిరాకారంగా జీవిస్తూ ఉండేవాడిని. అలాంటి టైంలో నాకు 2007లో మ్యారేజ్ అయింది. 1999లో డిసెంబర్లో అయింది మ్యారేజ్. అయినా 5 సంవత్సరాలకి చిన్న పిల్లలు పుట్టారనమాట. ఎవరు? జాను, మహిరు పెద్దబాబు, జానేమో చిన్నబాబు. ఇద్దరికి 5 సంవత్సరాలు తేడా. 5 సంవత్సరాలకైతే నాకు 27 సంవత్సరాలు వచ్చాయి. అప్పటికి 27 సంవత్సరాలకి కిడ్నీ డామేజ్ ఎలాగని చెప్పేసి డాక్టర్లు నాకు చెప్పడం జరిగింది. చాలా శరీరం పొంగిపోయింది. ఏంటి ఎలా పొంగుతుంది అని ఆలోచన చేస్తూ ఉంటే సన్నిధికి వస్తూ ఉండేవాడిని, దేవుని సన్నిధిలో ఉండేవాడిని. అయినప్పటికీ కూడా ఈ చచ్చిపోతావు, నీకు కిడ్నీ ఫెయిల్ అయిపోయిందని చెప్పేసి డాక్టర్లు చెప్పారు. కేజీహెచ్లో చెప్తే కేజీహెచ్లో నేనేం చేశానంటే ఒక్కడనే, ఎవరు నాకు సహాయం చేయడానికి లేరు, నేను ఒక్కడనే ఉన్నాను. ఉండి ప్రభువా మరి చిత్తమైతే కొన్ని దినాలు నన్ను బ్రతికింపు చేస్తే ఆ పిల్లలను బట్టి నేను నీ పని చేస్తాను, కొద్దిగైనా నాకు ఎంత తోస్తే అంత, ఆ తోచిన దాంట్లో నేను నీ కొరకు నేను జీవిస్తానని చెప్పి 2006లో నేను ప్రభుత్వం బతిమలాడుకొని కన్నీరు కార్చి ఏడ్చి రోధించి రాత్రి పొగులు కూడా ఏడుస్తూ ఉండేవాడిని. ఎందుకంటే ఇప్పుడు చనిపోతే నా భార్య నా పిల్లలు ఏమైపోతారు, నేనే నానా కష్టాలు పడ్డాను, నేనే ఎవరిని అడుక్కోవాలో ఎవరితో నేను బ్రతకాలో తెలియక ఇప్పుడు దాకా బ్రతికాను. కానీ మరి ఈ స్థితిలో నేను చనిపోతే నా పిల్లలు అనాథలు అయిపోతారు కదా అని ప్రభుతో నేను ఏ మానవుడితో నేను సమాధానం చెప్పలేదు, కానీ ప్రభుతో నేను సమాధానం చెప్పడం జరిగింది.
నాకు ప్రభుకు వడబడక చేసుకొని ఉండాలని నా మనసులో అనుకొని ఆయనతో ప్రార్థన చేస్తూ ఏడుస్తున్నప్పుడు ఆయన నాకు ప్రతిసారి ఒక వాగ్దానం చేస్తూ ఉండేవాడు, నేనున్నాను, నువ్వు భయపడకు అని. అలాగా 17 సంవత్సరాలు కిడ్నీ ఫెయిల్ అయిపోయినా ఒక సింగిల్ కిడ్నీతో 17 సంవత్సరాలు బ్రతికాను. ఓ హల్లెలూయా. మెడిసిన్ వేసుకోవడము, ఆ సింగిల్ కిడ్నీతో 17 సంవత్సరాలు నన్ను దేవుడు నడిపించాడు. పిల్లలు ఇప్పుడు ఒక బాబుకి 20 సంవత్సరాలు, ఓ బాబుకి 23 సంవత్సరాలు వచ్చాయి. ఈ వయసు దాకా బ్రతికించాడు. ఇప్పుడు 2002లో మళ్ళీ ఉన్న కిడ్నీ కూడా ఫెయిల్ అయిపోయింది. ఈ 2 కిడ్నీలు 2022లో నేను నేడు ఉన్న కిడ్నీ కూడా ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ అయిపోతే ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతుంది. 21లో ఫెయిల్ అయిపోయింది, డిసెంబర్ 21లోను. అది ఫెయిల్ అయితే ఆ 2022 నుంచి ఇప్పుడు డిసెంబరు మళ్ళీ 23 పోయి 24 వచ్చింది. 2 సంవత్సరాలు పూర్తిగా అయిపోయింది. ఈ 2 సంవత్సరాలు బట్టి డయాలసిస్కి వెళ్ళడము రావడము, ప్రభుని స్తుతించడము, మళ్ళీ డయాలసిస్కి వెళ్ళడము రావడము, ప్రభుని స్తుతించుకోవడము, ఏం చేసినా నీ చిత్తం కాంది, ఇది రాదు కదా ప్రభు అలాగని చెప్పి ఆయనతోనే ఒక నిబంధన చేసుకోవాలని. ఈ సింగల్గా ఇంతమంది డయాలసిస్ పేషెంట్లు 2 3 వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, కానీ నేను ఒక్కడనే ప్రభు నాతో ఉన్నాడని చెప్పి నేను వెళ్ళి డయాలసిస్ చేయించుకొని మళ్ళీ తిరిగి రావడం జరుగుతుంది. తిరిగి వచ్చి మళ్ళీ దేవుని స్తుతించుకుంటూ ఇలా జీవిస్తూ ఉన్నాను. ఇప్పుడు నాకు 2 కిడ్నీలు పని చేయలేదు. 2 కిడ్నీలు పని చేయకపోయినా నా పని నేను చేస్తా ఉన్నాను. దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. అనేక మంది నాకంటే వెనకాల ఉన్నవారు అదే కిడ్నీతో మా ఊళ్ళోనే 2 3 ఉన్నారు. అదే కిడ్నీ పేషెంట్లు కూర్చొని నడవలేకపోతున్నారు, నెగలేకపోతున్నారు. కానీ నన్ను నడిపిస్తానే ఉన్నాడు 2 సంవత్సరాలు బట్టి, 17 సంవత్సరాలు బట్టి నడిపించాడు. అలా ఈ 2 సంవత్సరాలకు కూడా ఏ భారం లేకుండా నడిపిస్తున్నాడు తేలికగా. ఆయన గొప్ప దేవుడు అండి. ఆ గొప్ప దేవుని నామాన్ని బట్టి నేను ఆనందిస్తూ ఉన్నాను. ఎప్పుడు ఆయనతోనే నా యొక్క జీవితం అని నేను వడబడక చేసుకొని ఉన్నాను. నిత్యము ఆయనలోనే నేను ఆనందిస్తున్నాను, కానీ మనుషుల వైపు కాదు, కానీ ఆయనతో నేను నిబంధన చేసుకొని బ్రతుకుతూ ఉన్నాను. మరి సత్యానంద్ గారు చెప్పిందాక నాకు తెలియదండి. ఎందుకంటే నేను ఈ చర్చికి వచ్చినప్పుడు, కొత్తపల్లి బుచ్చేపేట ఈ కొండమీద చర్చికి వచ్చినప్పుడు ఈ సాక్ష్యంలో నాకు తెలిసింది ఏంటి, ఆయనకి 2 కిడ్నీలు కూడా ఫెయిల్ అయిపోయాయి. ఎందుకంటే నాకు తెలియలేదు, ఆయన బయట అన్ని పనుల్లో చాలా యాక్టివ్గా అన్ని చేసుకెళ్ళిపోతున్నారు, బరువులు ఎత్తేస్తున్నారు, అన్ని చేసేస్తున్నారు. సో నిజంగా అద్భుతమైన సాక్ష్యం అండి. దేవుడు అతన్ని ఎలా నడిపిస్తున్నాడంటే, దేవునికి అసాధ్యమైందంటూ ఏమీ లేదు. రెండోది ఆయన హృదయ వాంఛ అండి. నేను దేవుడి పని చేయాలి, దేవుని కొరకు బ్రతకాలి, అనేక మందిని దేవుని కొరకు రక్షించాలని ఆయన ఆశ. నిజంగా ఆయన పట్ల దేవుడు అద్భుతం జరిగిస్తున్నాడండి. మరి చూస్తున్నారు కదా, ఆయన 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయినా దేవుని మీద ఒక విశ్వాసంతో వెళ్తున్నారంటే ఆయన జీవితాన్ని. ఎందుకంటే మనకు తెలుసు, మెడికల్గా మనకి ఒక కిడ్నీ పాడైపోతేనే ఎటు కదలలేని పరిస్థితి అయిపోద్ది. ఇంకా వాళ్ళు ఎటు వెళ్ళరు, ఇంకా వాళ్ళ ఆరోగ్యం అంతా డ్యామేజ్ అయిపోద్ది. కానీ 2 కిడ్నీలు పాడైపోయినా 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు స్టిల్ ఆయన ఆరోగ్యం కూడా దేవుడి పని చేసుకుంటున్నాడు. మరి ఇలాంటి విశ్వాసం మనం ఎక్కడ చూస్తామండి? సో అద్భుతమైన సాక్ష్యం అండి సత్యానంద్ గారు. మరి నిజంగా మీ అనుభవాలు ఎవరైతే ఈ సాక్ష్యం చూస్తున్నారో అంతమందిని బలపరుస్తాయి. రెండోది ఇంకోటి ఏంటంటే, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత చాలా మంది కష్టాలు వచ్చినప్పుడు వెనక్కి వెళ్ళిపోతారండి. కానీ మనం చూస్తున్నాం సాక్ష్యం, కష్టాల్లో కూడా ఎలా నిలబడగలం దేవుని కొరకు అని ఆయన జీవితం మనకి మార్గదర్శకంగా ఉంది. కాబట్టి చూస్తున్న వారందరూ కూడా ఈ సాక్ష్యం ద్వారా బలపడతారని నేను ప్రార్థిస్తున్నాను. మరి సత్యానంద్ గారి కోసం, ఆయన కుమారుల కోసం, ఆయన కుటుంబం కోసం ప్రార్థన చేయండి. మరి దేవుని చిత్తంలో దేవుడు ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి దేవుడు గొప్పగా ఆయన వాడుకోవాలి. ఆయన సాక్ష్యం ద్వారా అనేక మంది బలపడతారని ఆశిస్తూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమెన్. థ్యాంక్ యూ.